ఓం నమ శివాయ. ఇవాళ మనం అన్నదాన శివన్ అంటే ఎవరో తెలుసుకుందాం. వండిన అన్నం అంతా ఒకచోట రాశిలా పోస్తే తెల్లని హిమాలయ పర్వతాలలాగా కనిపిస్తోంది. సాంబారు గంగాళంలోకి ఏనుగు పడినా మనకు కనపడదు. మీనాక్షి కళ్యాణం అప్పుడు హిమలాచల శివుడు గండోదరుని ఆహారం కోసం పెద్ద గొయ్యి సృష్టించాడు అని చెబుతారు. అలాగే ఈ పేద బ్రాహ్మణుడు శివన్ అద్భుతమైన పెద్ద కార్యం చేశాడు. కంచి పరమాచార్య స్వామివారు అన్నదాన శివన్గా పేరు ప్రఖ్యాతులు పొందిన తెప్పేరు మానల్లూర్ శ్రీ రామస్వామి అయ్యర్ జరిపిన అన్నదాన ఉత్సవాల విశేషాలను నెమరు వేసుకుంటున్నారు. ఈ అన్నదాన సమారాధనలు కుంభకోణంలో మహామాకం సందర్భంగా 1921 నుండి 1933లలో జరిగినప్పుడు కొన్ని వేల మంది అన్నం తిన్నారు. 18వ శతాబ్దం మధ్య నుండి 19వ శతాబ్దం మధ్య వరకు కంచి మఠానికి కుంభకోణం ప్రధాన కార్యాలయం. 1916 నుండి 1939లో శరీరం విడిచేదాకా మఠాన్నే తన గృహంలా మార్చుకున్నాడు శివన్. ఆ మహోత్సవాల గురించి పరమాచార్య స్వామివారు ఇలా గుర్తు చేసుకున్నారు. అది 1933లో జరిగిన మహామాకం అన్నదాన సమారాధన. వంట చేయడం కోసం 100 ఎడ్ల బండ్లలో వంట చెరుకు తెచ్చారు. పచ్చళ్ళ కోసం 10 ఎడ్ల బండ్ల ఉసిరికాయలు వచ్చాయి. వండుతున్నప్పుడు ఆ వంటల నుండి వస్తున్న వాసన చూసి వాటికి ఏమి తక్కువైందో చెప్పగలిగేవాడు శివన్. రసం నుండి వచ్చే వాసనను బట్టి ఇంకా ఎంత ధనియాల పొడి దంచి వేయాలో చెప్పేవాడు. ఏదో పిడికెడు ధనియాలు కాదు, పెద్ద తట్టలో ధనియాలు దంచి రసానికి వేయండి అని ఒక వంటవానికి చెప్పాడు. ఇప్పటికే రసానికి వేసిన ధనియాల పొడి కాకుండా ఇంత పెద్ద తట్టలో ధనియాల పొడి వేయమని చెప్పాడంటే అక్కడ తయారవుతున్న రసం పరిమాణం ఎంతో మనం ఊహించవచ్చు. భోజనాలు అయిన తర్వాత ఊడ్చి శుభ్రం చేయడానికి 2 ఎడ్ల బండ్ల చీపుర్లు ఉపయోగిస్తున్నారు. అన్నం వండడానికి ఎంత పెద్ద పాత్రలు ఉన్నా, ఎంత పొడుగైన కట్టెల పొయ్యిలు ఉన్నా కావలసినంత అన్నం వండడానికి అవి ఏమాత్రం సరిపోవు. కనుక అతను ఏమి చేసేవాడు అంటే మొదట 10 లేదా 20 సంచుల అన్నాన్ని వండి దాన్ని పొడవుగా పరిచిన చాపలపై పోసి పొగలు కక్కుతున్న ఆ అన్నంపై పలచటి తెల్ల బట్ట కప్పి దానిపై వండని బియ్యాన్ని పరిచేవాడు. వండని బియ్యాన్ని పెద్ద గోనె సంచులలో కప్పి చాపలను గట్టిగా చుట్టేవాడు. అరగంట తర్వాత ఆ సంచులను విప్పితే పైన ఉన్న బియ్యం మొత్తం ఉడికి పువ్వులా తెల్లగా అన్నం అయ్యేది. అన్నం త్వరగా వండడానికి తను కనుగొన్న విధానం ఇది. అంతమందికి కావలసిన పెరుగు తయారు చేయడానికి ఉపయోగించే పాల కోసం ఎక్కడికి వెళ్ళేవాడు? దీనికోసం శివన్ తన దగ్గర మరొక ఉపాయం ఉంది. అప్పట్లో ఇప్పట్లాగా ఫ్రిడ్జ్లు లేని కాలంలో తన కోసం ఒకటి కనిపెట్టాడు శివన్. సమారాధనకు కొద్ది వారాలు లేదా నెలల ముందే పాలు స్వీకరించి పెరుగు తయారు చేసే ప్రక్రియకు ఉపక్రమిస్తాడు. ఆ పెరుగును చెక్క బాణల్లో నింపి మైనంతో వాటిని మూసి లోతైన చెరువుల్లో వాటిని ముంచుతాడు. ఆ బాణలను బయటికి తీసి వాటిని తెరిస్తే అందులోని పెరుగు ముందు రోజే తయారు చేసినంత తాజాగా ఉండేది. అది కేవలం చెరువు యొక్క చల్లదనం మాత్రం వల్లనే కాదు, అతని మనసుకు యొక్క చల్లని కరుణ స్థితి వల్ల కూడా అది సాధ్యమని చెప్పవచ్చు. శివన్ ఈ సమారాధనలను కంచిమఠం తరపున చేసిన 1921 మరియు 1933లలో జరిగిన మహామాకం అన్నదాన సమారాధనలు ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే అప్పుడు పరమాచార్య స్వామివారు కుంభకోణంలో లేని సమయం. 1919లో స్వామివారు సంకల్పించిన గంగాయాత్ర దాదాపు 21 సంవత్సరాలు సాగింది. 1933లో మహామాకం. అప్పుడు స్వామివారు రామేశ్వర యాత్ర చేస్తూ కుంభకోణం దగ్గరలోని పట్టీశ్వరం, తిరువిడామరుదూర్లలో మకాం చేశారు. తర్వాత రామేశ్వరం నుండి వారణాసి యాత్ర చేశారు. నియమం ప్రకారం యాత్ర ముగిసేదాకా కుంభకోణంలోని మఠానికి పోలేదు స్వామివారు. స్వామివారు మకాం చేసిన స్థలం నుండి స్నానం కోసం మహామాకం పుష్కరిణికి లేదా కుంభకోణంలోని దేవాలయానికి వెళ్ళి తిరిగొచ్చేవారు.
1933 సంవత్సరంలో శివన్ ఆధ్వర్యంలో మఠం జీర్ణోద్ధరణ పూర్తయింది. శివన్ చేసే అన్న సమారాధనలో ప్రత్యేకత ఏమిటంటే ముందు రోజు సాయంత్రం దాకా అన్నదానానికి సంబంధించిన పనులు జరుగుతున్నట్టు కనపడదు. అన్నదానానికి కావలసిన సరుకులు రావడం కూడా రాత్రికే మొదలవుతుంది. 1933లో అర్ధరాత్రి దాటిపోయినా ఒక్క ఎడ్ల బండిలో కూడా కావలసిన సరుకులు రాలేదు. భయం ఎరుగని శివన్ కూడా మరుసటి రోజు 1,00,000 మందికి చేయాల్సిన అన్నదానానికి సరిపడా వండడానికి ఉన్న సమయం గురించి ఆందోళన చెందడం మొదలుపెట్టాడు. ఈ విషయం పరమాచార్య స్వామివారు బస చేస్తున్న చోటుకు చేరింది. కొద్ది సమయం తర్వాత ఎడ్ల బండ్లు రావడం మొదలయ్యాయి. మహామాకం అప్పుడు ఉండే ట్రాఫిక్ నిబంధనలు శివన్ ఎడ్ల బండ్లకు వర్తించవు అన్న విషయం తెలియని అధికారులు వాటిని ఆపేశారు. రాత్రి 1:30 సర్కిల్ ఇన్స్పెక్టర్కు హఠాత్తుగా ఈ విషయం గుర్తురావడంతో వెంటనే బండ్లు ఉన్న ప్రదేశానికి బయలుదేరాడు. దాంతో ఊరి బయటే ఆగిపోయిన ఎడ్ల బండ్లు లోపలికి అనుమతించబడి పరమాచార్య స్వామివారి అనుగ్రహంతో ఇక అక్కడి నుండి అంతా సవ్యంగా జరిగింది. ఈ అన్న సమారాధనల్లో ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే నడిచే శివన్ కానీ అన్నదాన సమారాధన శివన్ కానీ వండిన వంటలో ఒక్క మెతుకు కూడా ముట్టుకోరు స్వామివారు. సాధారణంగా పరమాచార్య స్వామివారు ఉపవసించకుంటే శ్రీ చంద్రమౌళీశ్వరునికి నివేదించిన అటుకులను మాత్రమే తీసుకుంటారు. అన్నదాన శివన్ తన స్నేహితుని ఇంటికి వెళ్ళి తనకు ఎంతగానో ఇష్టమైన పెరుగన్నం తీసుకుంటాడు. ప్రతిరోజు తన ఇష్టదైవమైన శ్రీ దక్షిణామూర్తికి నివేదించి తీసుకున్నది ఆ పెరుగన్నం మాత్రమే. తరువాత పరమాచార్య స్వామివారు చెప్పిన విషయం ఏమిటంటే అందరూ అనుకున్నట్టు ఈ అన్నదాన సమారాధనలను శివన్ కంచిమఠం తరపున జరిపాడు అనడం కంటే శివన్ జరిపిన ఈ సమారాధన వల్లే అప్పట్లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మఠం కాస్త కుదుటపడింది. మళ్ళీ ఇంకొకసారి వేరేగా కథనం తెలుసుకుందాం. అరటి ఆకులు లేవు. ఏమైంది అంటే శ్రీమఠానికి భక్తులైన దంపతులొకరు తరచూ పరమాచార్య స్వామివారికి భిక్షావందనం సమర్పించేవారు. దాదాపు మధ్యాహ్నం 2 గంటల సమయం. స్వామివారు భిక్ష స్వీకరించి విశ్రాంతిగా కూర్చొని ఆ దంపతుల్ని పిలుచుకురమ్మని కబురు చేశారు. వారు రాగానే స్వామివారు మీరు భోంచేశారా అని అడిగారు. మఠంలో అరటి ఆకులు లేకపోవడంతో మాకు చేతితో కుట్టిన విస్తరి ఆకుల్ని ఇచ్చారు. వాటిని మేము గయలో వదిలివేశాం కనుక మేము వండుకున్న ఆహారాన్ని తినలేకపోయాము అని తెలిపారు. ఆ దంపతులు అత్యంత నియమనిష్టలతో జీవితం సాగిస్తున్నారు. ఇంటిలో వండుకున్నది తప్ప బయట తినరు. మఠానికి వచ్చినప్పుడు కూడా వారి మఠం ఆహారం వారే వండుకొని తింటారు. మరి ఏం చేయాలి అనుకుంటున్నారు అని అడిగారు స్వామివారు. అరటి ఆకులు తీసుకురావడానికి బజారుకు వెళ్తే నేను మరలా స్నానం చేయాలి. అలా చేస్తే ఈ వండుకున్న ఆహారాన్ని తినలేను. అందుకని ఈరోజు ఉపవాసం ఉందామని నిశ్చయించుకున్నాను అని చెప్పారు స్వామివారితో. స్వామివారు ఆగ్రహానికి గురయ్యారు. ఒక్క ఉదుటన లేచి వంటగదిలోనికి వెళ్ళారు. అక్కడ పనిచేస్తున్న వంటవాడిని నిలదీశారు. ఇక్కడ ఇన్ని అరటి ఆకుల కట్టలు ఉన్నాయి కదా, మరి ఎందుకు లేవని ఇతనితో చెప్పారు అని అడిగారు. వంట సహాయకుడు ఏమీ చెప్పగలడు. ఏమీ మాట్లాడక మౌనంగా నిలిచిపోయాడు. పరమాచార్య స్వామివారి కోపం కట్టలు తెంచుకుంది. అయ్యా మేనేజర్ గారు, అయ్యా మేనేజర్ గారు అని పిలిచిన వెంటనే అక్కడికి మేనేజర్ గారు పరుగు పరుగున వచ్చారు. చూడు, ఇది నీ మఠం, నీకోసమే ఉంచుకో. నాకు మఠము వద్దు, ఇక్కడ చోటు వద్దు. ఇతను మా శ్రీమఠానికి ఎంతో కాలంగా భక్తుడు. అటువంటి వీరికి కేవలం ఒక అరటి ఆకు ఇవ్వలేకపోతే నాకు ఈ పీఠాధిపత్యం ఎందుకు అని అన్నారు. ఆ మేనేజర్ ఎంతో అనుభవజ్ఞుడు, ప్రాజ్ఞుడు కూడా. ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలిసినవాడు. కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత కన్నడంలో స్వామివారితో ఏదో పొరపాటు జరిగింది. ఇక్కడ పనిచేసేవారు పేదవారు, చదువులేనివారు. వారికి ఎటువంటి వివక్ష లేదు. భక్తులతో ఎలా ప్రవర్తించాలో తెలియదు. వారి తప్పులను క్షమించడం స్వామివారి లక్షణం. మొత్తం బాధ్యతను నాపై వేసి కోపంలో మహాస్వామివారి మఠాన్ని వదిలితే నేను ఏం చేయగలను? ఇవన్నీ వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను? ఇప్పుడే నేను స్వయంగా 1 కాదు 4 అరిటాకుల్ని ఇస్తున్నాను. దాంతో స్వామివారు పెద్దగా నవ్వుతూ సరే సరే నీ పని చూసుకో అని మేనేజర్ గారిని పంపించారు. తర్వాత నుండి ఆ దంపతులకు అరటి ఆకులు చక్కగా లభించాయి. తర్వాత ఇంకొక అద్భుతమైన సంఘటన తెలుసుకుందాము.
షట్ పంచఫలం. ఎన్నోర్ దగ్గరలోని కార్వేట్ నగరంలో పరమాచార్య స్వామివారు మహకాం చేస్తున్నారు. స్వామివారి నవరాత్రి పూజ కోసం అక్కడ ఉన్నారు. అక్కడికి వెళ్ళాలంటే ముందుగా ఎన్నోర్ వెళ్ళి అక్కడ నుండి బోట్లో కార్వేటి నగరం చేరుకోవాలి. చుట్టూ దట్టమైన చెట్లతో పచ్చటి ప్రకృతితో చూడముచ్చటగా ఉంది ఆ స్థలం. అప్పుడు పరమాచార్య స్వామివారు కాస్త మౌనంలో ఉన్నారు. ఎవరితోనూ సంభాషించటము, కనీసం సైగలు కూడా చేయడం లేదు. 9వ రోజున మౌనవ్రతాన్ని మీడారు మహాస్వామివారు. ఆ రోజు మహాస్వామివారు ఒక చెట్టు నీడలో కూర్చుని ఉన్నారు. ప్రముఖ ప్రవచనకారులు శ్రీ రామమూర్తి శర్మ మరియు ఆదాయపు పన్ను శాఖ అధికారి ఒకరు కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. స్వామివారు నవ్వుతూ రామమూర్తి శర్మతో, నెలకు ఎంత సంపాదిస్తున్నావు అని అడిగారు. నెలకు సుమారు 300 రూపాయలు సంపాదిస్తాను పెరియవా అని బదులిచ్చారు. ఎప్పుడైనా డబ్బు అప్పుగా తీసుకుంటూ ఉంటావా అని అడిగారు. అవసరాన్ని బట్టి 10-20 రూపాయలు అప్పుగా తీసుకుంటూ ఉంటాను పెరియవా అని రామమూర్తి శర్మ గారు చెప్పారు. వెంటనే స్వామివారు అవే ప్రశ్నలను ఆదాయపు పన్ను శాఖ అధికారిని కూడా అడిగారు. తనకు నెలకు 10,000 రూపాయలు ఆదాయం వస్తుందని, అవసరాన్ని బట్టి సుమారు 3,000 రూపాయలు అప్పుగా తీసుకుంటూ ఉంటానని చెప్పారు ఆ అధికారి. మనం ఎంత సంపాదించినా మన కోరికలకు అంతం లేకపోతే మన సంపాదన ఎన్నటికీ చాలదు. కనుక కోరికలను అదుపులో ఉంచుకుంటే మాత్రమే మనం మంచి కార్యాలకు డబ్బు ఇవ్వగలం అని వారికి మనం బోధించారు స్వామివారు. అలా మాట్లాడుతూ స్వామివారు ఒక కమలా పండును వలిచారు. తొక్కను తమ దగ్గరే ఉంచుకొని పండును అధికారికి ఇచ్చి పండులో ఎన్ని తొలలు ఉన్నాయో లెక్క పెట్టమన్నారు. ఆయన ఆ పండుని 2 భాగాలుగా చేసి ఒకదానిలో 6, ఒకదానిలో 5, మొత్తం 11 తొనలు ఉన్నాయి పెరియవా అని స్వామివారికి చెప్పారు. వెంటనే స్వామివారు, దాన్ని ఇప్పుడు మనం షట్ పంచఫలం అని పిలవచ్చునా అని అడిగారు. అది విన్న వెంటనే ఇద్దరూ పరమాచార్య స్వామివారి పాదాలపై పడి సాష్టాంగం చేసి నిలబడ్డారు. మహాస్వామివారు అడిగిన అంత చిన్న ప్రశ్నకు ఇద్దరూ అంతలా ఎందుకు స్పందించారు? శ్రీ రామమూర్తి శర్మ ఆ అధికారి ఇంటి పురోహితుడు. రోజూ జరిగే పూజా పునస్కారాలలో బ్రహ్మస్థానంలో కూర్చుంటాడు. ఒకసారి పూజా సమయంలో భగవంతునికి ఫల నైవేద్యం సమర్పిస్తూ కమలా పండుని నారంగ ఫలం అని అనకుండా షట్పంచ ఫలం అని సంబోధించాడు. దాన్ని తప్పుగా భావిస్తూ ఆ అధికారి శర్మగారిపై కోప్పడ్డాడు. అయితే కరుణ యొక్క సాకార రూపమైన పరమాచార్య స్వామివారు వేద పండితుల నోట అసత్యం పలకదని, వారు ఏమి చెప్పినా అది నిజమై తీరుతుందని నిర్ధారించారు. వీళ్ళిద్దరి మధ్య వాళ్ళ ఇంట్లో జరిగిన ఏదో ఒకానొక సంఘటన పరమాచార్య స్వామివారికి ఎలా తెలుసు అంటే, పరమాచార్య స్వామివారు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన సర్వాంతర్యామి అని మరొక్కసారి రుజువు అయ్యింది. ఇంతటితో ఈ గొప్ప అనుభవం పూర్తయింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. మరి ఇంకొక అద్భుత సంఘటనతో మళ్ళీ రేపు కలుద్దాం. రామ్ రామ్.